హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 23rd వీడియో వచ్చేసి ఏంటంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ కమిటీ ఆఫ్ 6 members అవుట్ ఆఫ్ 10 members ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్. సో మనం ఇప్పుడు నుంచి డీల్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ దేని మీద ఉంటాయి అంటే సెలెక్షన్ మీద ఉంటాయి. సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్, అరేంజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పెర్మిటేషన్. దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు నో. ఓకే, అది తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలం. సో సెలెక్షన్ అన్నాడు కాబట్టి కాంబినేషన్. ఓకే, సో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఒక కమిటీ ఫామ్ చేయమంటుండు. ఓకే, ఆ కమిటీలో ఎంతమంది ఉండాలంట 6 members ఉండాలి. ఓకే, ఆ కమిటీలో 6 members ఉండాలి. కానీ మనకు ఎంతమందిని ఇచ్చినారు, 10 members ఇచ్చినారు. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు, 10 members ఉన్నారు. కానీ మనల్ని ఫామ్ చేయమన్నది ఎంతమందితో ఉన్న కమిటీ, 6 members తోటి ఉన్న కమిటీ. కానీ ఆల్వేస్ ఇంక్లూడింగ్ ఏ స్పెసిఫైడ్ మెంబర్ అంటే ఈ కమిటీలో ఒక పర్సన్ని పక్కా ఇంక్లూడ్ చేయాలి. మీరు ఎట్లైనా సెలెక్ట్ చేసుకోండి కమిటీని, కానీ సెలెక్ట్ చేసిన ప్రతిసారి ఆ పర్టికులర్ స్పెసిఫైడ్ మెంబర్ అనేటైనా ఉండాలి. అప్పుడే కమిటీ ఫామ్ చేయగలుగుతాం, లేకపోతే లేదు. అంటే దాని అర్థం ఏంది, మనము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆల్రెడీ ఒక ఆయన మనకు తెలిసిపోయి ఉన్నాడు. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఓన్లీ 5గురినే. ఓకే, ఆల్రెడీ ఒక ఆయన ఉండాలన్నాడు, స్పెసిఫైడ్ ఒక మెంబర్ ఉండాలన్నాడు. ఆ మెంబర్ని మనం ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ప్రతిసారి సెలెక్ట్ చేసినప్పుడు ఆ మనిషి మన దగ్గర ఉండాల్సిందే కమిటీలో. అందుకే సెలెక్షన్లో ఒకరిని తీసేసిన, క్లియర్. కానీ నేను టోటల్కి కూడా ఒకరిని తీసేస్తున్నా. ఎందుకు చెప్పండి, మనము సెలెక్షన్లకించి ఒకరిని తీసినామంటే టోటల్కించి కూడా ఒకరిని తీసినట్టే. ఎందుకంటే చెప్పండి, అందులోకించే కదా మనం తీసుకోవాల్సింది ఒక మనిషిని. సో ఆల్రెడీ ఉన్న 10 membersలో ఒక స్పెసిఫైడ్ మెంబర్ని తీసి పక్కన పెట్టిన 9 members అయ్యారు. సెలెక్షన్లో కూడా ఒక స్పెసిఫైడ్ మెంబర్ని తీసి పక్కన పెట్టిన 5 members అయినారు. అర్థమైందా? సో ఒక స్పెసిఫైడ్ మెంబర్ కమిటీలు ఉండాలంటే టోటల్కించి ఒకరిని తీసేయాలి, సెలెక్షన్లకించి కూడా ఒకరిని తీసేసేయాలి. సో ఇప్పుడు నేను ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, 9C 5 waysలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ 10లో ఒక మనిషిని మనము కమిటీకి ఇచ్చేసినాం కాబట్టి మిగతా 9 మందిలో నుంచి 5గురిని సెలెక్ట్ చేయాలి. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. చలో క్లియర్. A teacher want to take 10 students to park. He can take exactly 3 students at a time and will not take the same group of 3 students more than once. Find number of times each student can go to park. Second, the teacher can go to park. Same question, కానీ కొంచెం ట్విస్ట్ చేసి చూడండి. 10 students ఉన్నారంట, వాళ్ళని పార్క్కి తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, కానీ కండిషన్ ఉంది, he can take exactly 3 students at a time. సో పార్క్కి అందరిని తీసుకెళ్ళాడు, ఎనీ 3 స్టూడెంట్స్ని ఎట్ ఎ టైం తీసుకెళ్తాడు. ఓకే, సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం 10 స్టూడెంట్స్ని ఏమనుకుందాం అంటే S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10. ఓకే, చలో ఇప్పుడు ఈ 10 స్టూడెంట్స్ని 3 తీసుకెళ్తారు. 1 2 3ని తీసుకెళ్ళొచ్చు, 2 3 4ని తీసుకెళ్ళొచ్చు, 4 5 6ని తీసుకెళ్ళొచ్చు, 6 7 8ని తీసుకెళ్ళొచ్చు, ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు. కానీ ఏమంటున్నాడు, టేక్ ఎట్ ఎ టైమ్ అండ్ విల్ నాట్ టేక్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ 3 students మోర్ దెన్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3ని ఒకసారి తీసుకెళ్ళింది, ఇంకోసారి తీసుకెళ్ళదు, గమ్మున కూర్చోవాలి. 2 3 4ని ఒకసారి తీసుకెళ్ళింది, మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళదు వాళ్ళని, ఒకటేసారి అంతే. నెక్స్ట్ 3 4 5ని తీసుకెళ్ళింది, మళ్ళీ 3 4 5ని ఒకసారి తీసుకెళ్ళదు, ఇంకోసారి 4 5 6ని తీసుకెళ్ళింది, మళ్ళీ అదే 4 5 6 గ్రూప్ని మళ్ళీ తీసుకెళ్ళదు. ఓకేనా? ఒక్కసారి ఒక గ్రూప్ని తీసుకెళ్ళింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది 1 2 3 వీళ్ళని ఒకటేసారి తీసుకెళ్తుంది ఈ గ్రూప్ని. నెక్స్ట్
1 3 4ని వీళ్ళు ఒకటేసారి తీసుకెళ్తుంది వీళ్ళని మళ్ళీ తీసుకెళ్ళదు ఈ గ్రూప్ని. ఇందులో ఉన్న స్టూడెంట్స్ మీరు గమనించినట్టయితే 1 ఒకసారి వెళ్ళిండా, మళ్ళీ 1 వెళ్ళిండు, కానీ వేరే గ్రూప్ ఇది వేరే గ్రూప్. అట్లా ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే సింపుల్. మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 10 ఉన్నారు. 10లకేంచి 3 తీసుకెళ్తున్నా అంటే 10లకేంచి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. 10C3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 × 9 × 8 బై 3 × 2 × 1. 10C3ని మనం షార్ట్కట్లు ఇట్లా రాసుకోవచ్చు. సో 2 1s are 2 4s are 3 1s are 3 3s are 3 4s are 12 12 10s are 120. అంటే మొత్తానికి టీచరు 120 వేస్లో వీళ్ళని గ్రూప్ చేసి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా, మొత్తం టీచర్ వీళ్ళని 120 వేస్లో గ్రూప్ చేసి తీసుకెళ్ళొచ్చు. క్లియర్. సో మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద టీచర్ కెన్ గో టు ద పార్క్. టీచర్ ప్రతి గ్రూప్ తోటి పార్క్ వెళ్తుంది కదా, అంటే టీచర్ ఎన్ని గ్రూప్స్ని క్రియేట్ చేసింది, 120 గ్రూప్స్. అంటే ఆ 120 గ్రూప్స్ తోటి టీచర్ వెళ్తుంది కాబట్టి 120 టైమ్స్ టీచర్ పార్క్కి వెళ్తుంది. క్లియర్గా అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ క్లియర్గా అర్థమైపోయింది, రైటా? చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. ఈచ్ స్టూడెంట్ కెన్ గో టు పార్క్. ఒక్క స్టూడెంట్ ఎన్ని టైమ్స్ పార్క్కి వెళ్ళగలుగుతాడు అంటే చాలామంది ఒక్క గ్రూప్ అంటే ఒకటేసారి కదా వెళ్ళొచ్చు అని అంటారు. వెయిట్ చాలా జాగ్రత్త చూడండి. నేను ఇందాక వేసిన గ్రూప్లో 1 2 3 ఇదొక గ్రూపు, 1 4 3 ఇదొక గ్రూపు, 1 5 3 ఇదొక గ్రూపు. అట్లా 1 స్టూడెంట్ చూడండి ఎన్నిసార్లు పోరు. సో 1 స్టూడెంటు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S1నే తీసుకుందాం. ఈ ఒక్క స్టూడెంటు ఎన్నిసార్లు వెళ్ళిండో ట్రై చేద్దాం పార్క్కి. ఎట్లా తీసుకుంటాము? ఓకే, ఇది ఎట్లా కనుక్కుంటామంటే ఇప్పుడు S1 పక్కా వెళ్ళాలి అంటే S1ని ఫిక్స్ చేసేద్దాం ఇంకా. ఓకే, S1ని ఫిక్స్ చేసేద్దాం, ఎందుకంటే ఆ గ్రూప్లో S1 పక్క ఉండాలి. ఎందుకంటే ఈచ్ స్టూడెంట్ కెన్ గో టు పార్క్ అంటే నేను S1ని తీసుకున్నా. సో S1 ప్రతిసారి పార్క్కి వెళ్ళాలంటే ఆ గ్రూప్లో S1 పక్క ఉండాలి. సో S1 పక్క ఉండాలి కాబట్టి S1ని ఫిక్స్ చేసేసిన నేను ఈ గ్రూప్లో. అయితే మిగతా 2 స్పేసెస్ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆ సెలెక్షన్లో S1 ఉండొచ్చా? ఉండలేడు. ఆల్రెడీ S1ని సెలెక్ట్ చేసేసినాం మనం. S1ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టినాం కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నారా, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ సెలెక్షన్ మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు S1ని పక్కన పెట్టండి, S1 ఫిల్ అయిపోయింది. ఎంతమంది ఫిల్ అంటున్నారు, S1ని సెలెక్ట్ చేసేసినాం, మిగతా ఎంతమంది ఉన్నారు 9. 9లో మనం 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, 9C2. సో ఈ సెలెక్షన్లో మనకి ఇప్పుడు చూడండి NC2 అంటే ఎంత, 9 × 8 బై 2, 2 1s are 2 4s are 9 4s are 36. అంటే మనము ఈ 2 స్టూడెంట్స్ని 36 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే దీంట్లో నుంచి వచ్చే సెలెక్షన్స్ ఎట్లుంటాయి అంటే S1 ఈ 2 36 కాంబినేషన్స్ అనమాట. 36 వస్తాయి ఇట్లా. అంటే ప్రతి కాంబినేషన్లో మనకి S1 ఉంటాడు. ఈ 36 కాంబినేషన్స్లో ప్రతి కాంబినేషన్లో S1 ఉంటాడు, ఎందుకంటే మనం S1నే లాక్ చేసినాం కాబట్టి. సో గ్రూప్లో ఉన్న ఇంకో 2 మెంబర్స్ని ఈ 9 మెంబర్స్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ 36 టైమ్స్ వెళ్ళొచ్చు పార్క్కి. అట్లా మీరు S2కి చేసినా అదే వస్తుంది. S2 అంటే స్టూడెంట్ S2 వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, సేమ్ అదే 3 మెంబర్స్లో ఒకరిని ఆల్రెడీ ఫిక్స్ చేసేయాలి. S2 ప్రతిసారి వెళ్ళాడు కాబట్టి S2 ఉండాల్సిందే. మిగతా 2ని మనం 9లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, 9C2 వేస్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అయి ఉండొచ్చు. మళ్ళీ ఒక్కసారి చెప్తా చూడండి. 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 10 మెంబర్స్ కమిటీలో మనము 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్టే. కానీ ఆ సెలెక్షన్లో ఆల్రెడీ ఒక మెంబర్ ఎప్పటికీ ఫిక్స్ ఉంటాడు అన్నాడు. అంటే ఫిక్స్ అంటే దాని అర్థం ఏంది, 10లకేంచి మనము ఒకరిని తీసి పక్కన పెట్టేసేయాలి ఇంకా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కమిటీలు ఉంటాడు, ఓకే, ఎప్పుడు కమిటీలు ఉంటాడు కాబట్టి ఈయనను మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకే, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది ఆయన. అంటే మన దగ్గర ఉన్న టోటల్ మెంబర్స్లో ఒక ఆయన సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మన దగ్గర మిగిలిన ఎంతమంది ఉన్నారు, 9 మెంబర్సే. సరే, ఆ 9 మెంబర్స్లో మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, కమిటీలో ఆల్రెడీ పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మిగతా 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసావు, 9C5 అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇంకొక 2 లేదా 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో మన థర్డ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది, ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్
4 boys and 3 girls from a group of 8 boys and 5 girls. సో ఏమంటున్నాడు, మనల్ని ఏం సెలెక్ట్ చేసుకోమంటున్నాడు, టోటల్గా 8 బాయ్స్ ఉన్నారనమాట, 5 గర్ల్స్ ఉన్నారు. సో ఇందులో నుంచి మనము 4 బాయ్స్ని 3 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేయమంటుండు. సో ఈ గ్రూప్లో మనకి ఎంతమంది ఉండాలి, 4 బాయ్స్ 3 గర్ల్స్ ఉండాలన్నమాట. ఓకే, సో ఎట్లా ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకుంటాం అంటే మన దగ్గర ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 8 బాయ్స్. సో 8 బాయ్స్లో నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 4. సో 8C4 ఇంటూ 5 గర్ల్స్లో నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 3 గర్ల్స్ని. సో 8C4 ఇంటూ 5C3 వేస్లో మనము ఒక గ్రూప్ని ఫామ్ చేయొచ్చు. ఆ గ్రూప్లో మనకి 4 బాయ్స్ ఉంటారు, 3 గర్ల్స్ ఉంటారు. సో క్లియర్గా అర్థమైందా? సెలెక్షన్ అని అనగానే మనల్ని ఏం అర్థం చేసుకోవాలంటే దట్ ఈస్ కాంబినేషన్. సో కాంబినేషన్ ఫార్ములా ఏంది, NCR. N అంటే ఏంది, టోటల్ థింగ్స్. R అంటే ఏంది, ఎన్ని తీసుకుంటున్నాం, ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎట్ ఎ టైం. సో గ్రూప్లో ఎంతమంది ఉండాలి, టోటల్ 8 బాయ్స్ ఉన్నారు, R బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. R అంటే ఎంత, 4 ఇంటూ 5 గర్ల్స్ ఉన్నారు, 5లకించి 3 సెలెక్ట్ చేయాలి, 3. సో క్లియర్గా అర్థమైందా? ఈజీ ఉంటాయి బట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వోవెల్స్ అండ్ 2 కాన్సనెంట్స్ ఫ్రమ్ లెటర్స్ ఆఫ్ వర్డ్ ఈక్వేషన్. సో చూడండి, ఓకే, ఈ ఈక్వేషన్ అనే వర్డ్లో నుంచి మనము 3 వోవెల్స్ సెలెక్ట్ చేయాలి, 2 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి మనము వోవెల్స్ని ఐడెంటిఫై చేసి సపరేట్గా రాసుకోవాలి, కాన్సనెంట్స్ని ఐడెంటిఫై చేసి సపరేట్గా రాసుకోవాలి. సో చూడండి, E అంటే ఏంది, వోవెల్, Q అంటే కాన్సనెంట్, U అంటే వోవెల్, A అంటే వోవెల్ కాన్సనెంట్, I అంటే AIOU వోవెల్, O అంటే మళ్ళా వోవెల్, N అంటే కాన్సనెంట్. సో మీరు గమనించినట్టయితే 1 2 4 5 వోవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 5. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి చెప్పండి, 1 2 3. సో మనల్ని ఎన్ని సెలెక్ట్ చేసుకోమంటుండు, 3 వోవెల్స్ 2 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేసుకోమంటుండు. సో టోటల్గా 5 వోవెల్స్ నుంచి మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సరే ఇక్కడ రాసుకుందాం. R ఎంత, ఎన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు, 3. మళ్ళీ ఇక్కడ R ఎంత మనకి, కాన్సనెంట్స్లో నుంచి ఎన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు, 2. సో 5లకించి 3 ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకుంటాం, 5C3 ఇంటూ 3 కాన్సనెంట్స్ల నుంచి 2 ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకుంటాము, 3C2. సో 5C3 ఇంటూ 3C2. సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇంటూ ఎందుకు చేస్తున్నారు, ప్లస్ చేయొచ్చు కదా. అంటే మనకు ఒక పని అప్పగించినారు, ఏందది, 3 వోవెల్స్ 2 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేయమన్నారు. 3 వోవెల్స్ 2 కాన్సనెంట్స్ ఒకటే పనిలో మనకి సబ్ టాస్క్లు ఉన్నాయన్నమాట. ఇది టోటల్ టాస్క్, సెలెక్టింగ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. మొత్తం టాస్క్లో మనకి వోవెల్స్ని సెలెక్ట్ చేయడం ఒక టాస్క్, కాన్సనెంట్స్ని సెలెక్ట్ చేయడం ఒక టాస్క్. సో ఎప్పుడైతే ఒక టాస్క్లో సబ్ టాస్క్లు ఉంటాయో ఆ సబ్ టాస్క్లకు సంబంధించిన వేస్ అన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? యాడ్ ఎప్పుడు చేస్తామంటే టాస్కులు ఉన్నప్పుడు, మనకి టాస్క్లు ఇచ్చినప్పుడు. ఓకే, ఒక 4 టాస్కులు చేయమన్నారు. ఎన్ని వేస్లో అంటే ఈ టాస్క్ ఎన్ని వేస్లో అవుతుంది, ప్లస్ ఈ టాస్క్ ఎన్ని వేస్లో అవుతుంది, ప్లస్ ఈ టాస్క్ ఎన్ని వేస్లో అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఒకటే టాస్క్ చేయమన్నాడు. ఏంటది, 2 3 వోవెల్స్ 2 కాన్సనెంట్స్ని సెలెక్ట్ చేయమన్నాడు. కానీ ఒక టాస్క్లోనే మనకి సబ్ టాస్క్లు ఉన్నాయన్నమాట. వోవెల్స్ని సెలెక్ట్ చేయడము అండ్ కాన్సనెంట్స్ని సెలెక్ట్ చేయడము. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకు మల్టిప్లికేషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేయమన్నాడు. ఆ గ్రూప్లోనే మనకి సబ్ టాస్క్ ఏంది, బాయ్స్ని గర్ల్స్ని. అప్పుడు మనం ఇంటూ చేస్తాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?